వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. 20,000కే హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ బంపర్ ఆఫర్. 100cc ఇంజన్ తో కూడిన ఈ బైక్ అతి తక్కువ ధరకే లభ్యం కావడంతో కస్టమర్ల సైతం కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. మంచిర్యాలలో అగ్ని ప్రమాదం. మంచిర్యాలలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 5గురు సజీవ దహనమయ్యారు. ఏపీ డిప్యూటీ కలెక్టర్ గా ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ, అర్జున అవార్డు గ్రహీత అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ. ఈ నెల 21 నుంచి ఏపీలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తమిళనాడులో పరువు హత్య. పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో 19 ఏళ్ల యువతికి తండ్రి మేనత్త పురుగుల మందు తాగించారు. పాత వాహనాలు భారత్ సిరీస్ కి మారచ్చు. రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రస్తుత వాహనాలు సైతం భారత్ BH సిరీస్ నెంబర్లను పొందడానికి కేంద్రం అనుమతిచ్చింది. 15 రోజుల్లోనే బ్రిటన్ వీసాలు. భారతీయులకు ఇకపై 15 రోజుల్లోనే వీసాలు ఇస్తామని హై కమిషనర్ వెల్లడి. కొండ చర్యలు విరిగిన ఘటనలో 21కి చేరిన మృతుల సంఖ్య. మలేషియాలో కొండ చర్యలు విరిగిన ఘటనలో మృతులు 21కి చేరారు. మరో 12 మంది గల్లంతయ్యారు. జమినీ వారి బాలనాగమ్మకు 80 ఏళ్లు. ఈ సినిమా పలు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంటుంది. చమురు కంపెనీలకు లాభాలు, జనం జేబులకు చిల్లులు. పెట్రోల్ ధరలను తగ్గించకుండా కార్పొరేట్ ఆయిల్ కంపెనీలు విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపాటు. నిద్రపోతున్న బీజేపీ సర్కార్. దేశ సరిహద్దుల వద్ద భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ వాయిదా. సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 20 నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు TSPSC ప్రకటించింది. దరఖాస్తు గడువును జనవరి 6 నుంచి 10 వరకు పొడిగించింది. బాలికలకు JEE మెయిన్ ఫీజు భారీగా పెంపు. జనరల్ OBC అమ్మాయిలకు ఏకంగా 325 రూపాయల నుంచి 800కు పెంచింది. మే 7ని టైం టేబుల్ విడుదల చేసిన జాతీయ పరీక్షల సంస్థ. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. వరుసగా 2వ రోజు తగ్గిన పసిడి ధరలు. దమ్మాయిగూడలో చిన్నారి మృతి కేసులో వీడని సస్పెన్స్. కేసు దర్యాప్తు కోసం 10 ప్రత్యేక బృందాల ఏర్పాటు. టెక్సాస్ లో భూకంపం. చమురు వెలికితీత సాగుతున్న అమెరికాలోని టెక్సాస్ పశ్చిమ ప్రాంతంలో భూమి కంపించింది. భూకంపం తీవ్రత రికార్డు స్కేల్పై 5.4గా నమోదైంది. దళిత బంధు లబ్ధిదారులకు దిమ్మ తిరిగే షాక్. తెలంగాణలో దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలకు SC కార్పొరేషన్ పరిధిలోని ఇతర పథకాలు ఇకపై వర్తించవు. తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్క్ మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి. కోర్టు ధిక్కరణ కేసులు ఏపీలోనే ఎక్కువ. దేశవ్యాప్తంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే 11,348 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. స్పీడ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్పీడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.